హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పీతల కర్రీ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ పీతలను అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇదిగో ఇలా క్లీన్ చేసుకోవాలి, స్మెల్ రాకుండా. తర్వాత వచ్చేసి ఇందులో ఆనియన్స్, జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ వచ్చేసి అదేంటది అదేంటి ఫ్రెండ్స్ గుర్తురావట్లేదు, వెల్లుల్లి అంతేమాట. అవన్నీ వేసి మిక్సీ పెట్టా. ఇదిగో ఇది. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, లైట్గా పసుపు వేసి వేయించుతున్నాను. సింపుల్గా చెప్తున్నమాట. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు, కారం సరిపడగా వేసుకోవాలి. ఇదిగో ఉప్పు చాలండి. ఉప్పు తినుకుంటున్నా పొద్దున్న. కారం, కొంచెం మసాలా, నాన్ వెజ్ కర్రీ కదా, కొంచెం కారం వేద్దాం అంతే. దీన్ని బాగా కలపాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వేస్తాం కదా. ఏంటండి అల్లం, ఫస్ట్ ఏం వేసాము, ధనియాలు, అవన్నీ అవసరం లేదు, ఆల్రెడీ వేస్తాం కాబట్టి. ఓకేనా. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక మనం పీతలు వేసాం. ఇలా ఎందుకు కొడుతుంది తెలుసా ఫ్రెండ్స్ మీకు? నేనే చెప్తాను ఎందుకు కొడుతున్నాను. పీతలు కర్రీ చేసేటప్పుడు ఈ పెద్ద కాళ్ళు అనేవి ఉంటాయి కదా, ఇవి ఎట్లా కొడితే ఏంటంటే మసాలా అంతా ఇందులోకి వెళ్తుంది. లోపల కొంచెం మనకి డిఫరెంట్గా, అంటే ఆ టేస్ట్ రాకుండా డిఫరెంట్గా కొంచెం మసాలా ఫ్లేవర్ తగ్గుతుంది. ఇట్లా కొట్టుకుని వేసుకోవాలి. అంటే మరీ చిత్త కొట్టకూడదు. 2 దెబ్బలు కొడితే ఇది పైన ఉన్నది ఇది పలుగుద్ది మాట. కూరలో వేసినప్పుడు చక్కగా లోపలికి వెళ్ళి చిప్ చేసినప్పుడు కొట్టాలంటే మనం అప్పుడప్పుడు మొగుడి మీద కోపం వస్తాయి కదా, కొట్టినట్టుగా కొట్టాలన్నమాట. ప్రేమతో ఇట్లా కొడితే లోపలికి వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుంది. కొంచెం లైట్గా ఇప్పుడైతే చూసారా, మంచిగా మసాలా అనేది బాగా పట్టేసింది కదా మన పీతలకి. దీంట్లో ఇప్పుడు మీరు పులుపు ఎక్కువ తినాలనుకుంటే చక్కగా వేసుకోవచ్చు. మేము పులుపు తినాం కాబట్టి నార్మల్గా వేస్తున్నాం అన్నమాట. చింతపండు పులుసు మంచిగా చక్కగా చేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే మనకి గ్రేవీ కావాలనుకుంటే ఈ పులుసు అనేది దగ్గరికి అయిన తర్వాత వాటర్ వేయాలన్నమాట. ఇప్పుడు వాటర్ వేయద్దు, చింతపండు పులుసులోనే ముక్క ఉడకాలి. అప్పుడు ఆ చింతపండు అనేది అవన్నీ ఫ్లేవర్స్ ముక్కకు బాగా పట్టి టేస్టీగా బాగుంటుంది. వాటర్లో ఉడకబెడితే అది వేరే టేస్ట్ వస్తుంది. చూసారా, ఇలా చింతపండు పులుసు అనేది ఎంత వేసుకుంటే సరిపోతుంది, ముక్క ములిగే వరకు. అయితే ఇప్పుడు దీన్ని హైలో పెట్టుకుందాం. జస్ట్ ముక్క ములిగేదాకా వేసుకొని దగ్గరికి వచ్చేసి అప్పుడు వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు ఓకే ఇలా ఉంటే అనుకుంటే ఇలాగే దింపేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం మనకి గ్రేవీ లాగా కావాలంటే లైట్గా వాటర్ వేసుకోవచ్చు. మా అన్నయ్యని అడుగుదా ఉండండి, అన్నయ్య వాటర్ అయినా ఉంచేనా చెప్పు, పర్లేదులే. వాటర్ వేసేనా కలుపుకోవడం బాగుంటుంది కదా. వాటర్ వేయమన్నాను కదా అని మరీ ఎక్కువ వేసేసుకోకుండా. ఇప్పుడు ఇందులో అయితే మనం గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాం కొంచెం లైట్గా. అందరూ గుర్తుపెట్టుకోండి, అలా బిందెలతో పోయాలి. అది అంటే ఇప్పుడు గ్లాసు తేవడానికి టైం లేదు, మారిపోద్దని. ఇంతే చాలు. ఒక 5-10 మినిట్స్ నుంచి దింపేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ మనకు గ్రేవీ కావాలి కాబట్టి వేసుకుంటున్నాం అన్నమాట. అలా తింటే ఇంకా టేస్టీ, బాగా టేస్ట్ అవుతుంది. అంతే, దింపేసాక మళ్ళీ చూపిస్తా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి మన పీతల కర్రీ. ఇప్పుడు అదేమంటారు, టేస్ట్ చూసి ఎవరు చెప్తారు. ఓనైతే చెప్తుంది. చూడు ఫ్రెండ్స్, పారిపోతుంది. ఉండండి, మా అన్నయ్య చెప్తారు టేస్ట్. ఇవన్నయ్య వద్దయితే మీకు చెప్పలేమండి.
వావ్ సూపర్ ఉందని అబద్ధం చెప్పడం ఎందుకు నిజం చెప్తాను. వేడి వేడి పేద వేసేస్తాం చెయ్యిలో చెరుకో పేద వేసేస్తాను గొడవ. అసలు ఇద్దరికి వెళ్ళిపోండి కొట్టుకుని వస్తున్నారు ఇద్దరు. అలా చూడన్న వాళ్ళని తీయన్న ఫస్ట్. ఎవరు చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఒక్క నిమిషం ఉన్నాను. ఇదిగో ఇప్పుడు ఎవరికి కావాలి చెప్పండి. సారీ రండి ఇప్పుడు కొట్టుకున్నారు కదా. రాకు 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 రాగానే రండి పట్టండి చెయ్యి పట్టండి. ఎవరికి కావాలో ప్లేట్లు అయ్యి చెయ్యి అర్థం టేస్ట్ చూసేది. ఇక్కడ వేస్తాను ఎవరు చేయబట్టి వాళ్ళు చేయబడి అది కోసం కొట్టుకుంటారు చూడండి. వీళ్ళిద్దరు టేస్ట్ చూడడం కోసం ఇది కూడా అదే అదే ఒక సంగతి ఉంటుంది. అడిగావా ఇప్పుడు అడుగుతుంది కాసేపు దాగే నన్ను తీకన్నా చాలా బాగాలేదు. చూడండి మా ఫ్రెండ్ మా చెల్లి చెప్పింది ఎలా ఉందో టేస్ట్. మా అన్నయ్య చెప్పమని చెప్పను అన్నాడు. సూపర్ అంటే చాలా బాగుంది. ఫస్ట్